ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అయతుల్లా ఖమేనీ లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఖమేనీ సురక్షితంగా బంకర్లో తలదాచుకున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అలాగే అమెరికా సైన్యం కూడా ఈ దాడుల్లో పాల్గొందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికైనా పలు రీజన్స్ చెప్పారు. ఏంటి అంటే ఇరాన్తో చర్చలు సఫలం కాలేదు కాబట్టి ఈ దాడులు చేయాల్సి వచ్చింది. మరోవైపు ఇరాన్ చెప్పినా వినకుండా అణు బాంబులు తయారు చేస్తోంది. అంటే మళ్లీ అమెరికా సైనికులపై కావచ్చు లేదా అమెరికాని టార్గెట్ గా చేసుకోవడానికే ఈ అణుబాంబులు తయారు చేస్తోంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూసాం. అంటే మా సైనికుల్ని, మా ప్రజల్ని మేము కాపాడుకోవడం మాకు ముఖ్యం కాబట్టి మేము ఇరాన్ పై దాడులు చేశాం అంటూ చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ కూడా ఇదే మాట అంటోంది. ఇరాన్ మాపై దాడులు యత్నిస్తోంది కాబట్టి మేమే ముందు జాగ్రత్త చర్యగా చేశామంటూ కూడా వాళ్ళు చెప్పడం చూసాం. ఇక ఇలాగే గతంలో కూడా ఇజ్రాయెల్ పై హమాస్ ని ప్రేరేపించింది కూడా ఇరాన్ అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. సో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఏదైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అంటే ఒక మంచి బలమైన శక్తి ఉన్నటువంటి దేశాల మధ్య మళ్లీ ఈ యుద్ధ వాతావరణం నెలకొంది. నేపథ్యంలో మరి పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో కూడా అర్థం కావట్లేదు. అలాగే ఇరాన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. యుద్ధం మొదలు మీరు పెట్టారు, దీనికి ముగింపు మేమిస్తామంటూ కూడా వాళ్ళు ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.